హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్లోని భారత్ సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 25వ తేదీన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం బీజేపీ దేశంలోని అనేక విద్యా సంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. వాజ్పేయి బాటలో నీతివంతమైన ఆదర్శవంతమైన పాలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. మనమంతా కులం, మతం, ప్రాంతాలు, భాషలకు అతీతంగా ఐక్యమత్యంతో ముందుకు వెళ్లి దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుకునేలా కలిసిమెలిసి పనిచేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 25వ తేదీ మన ప్రియతమ నాయకులు, అజాత శత్రువు, భారత మాజీ ప్రధానమంత్రి, భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవాలను ఈరోజు భారత ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక విద్యా సంస్థల తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.